తనిక్కడికి వస్తే గతి లేక మామగారి పంచని చేరారని ఎవరో ఏదో అనుకుంటారంట. అందుకని నిర్మోహమాటంగా నా మాట కాదని చెప్పేశాడమ్మా. నువ్వు నా నిర్ణయాన్ని సమర్థిస్తున్నావా చందు? ఏ తండ్రి అయినా కూతురు ముందు ఓడిపోయి నిలబడ్డానికి ఒప్పుకోరు వసు. మా డాడీ అస్సలు ఒప్పుకోరు. సిన్సియారిటీ గురించి, నిజాయితీ గురించి చాలా పెద్ద క్లాసులు పీకావు, గుర్తుందా? మరి ఆ సిన్సియారిటీ నీ దాకొచ్చేసరికి ఏమైంది? రాజా గారు, ఇతను చెప్పింది కూడా నిజమే. మీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మీకు సాయం చేసి మేం బిజినెస్లు పోగొట్టుకోలేం కదా. మీకు మరీ కష్టంగా ఉంటే చెప్పండి, ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాను. లేదంటే మీ మీద ఉన్న అభిమానం కొద్దీ తలా కొంత డబ్బిస్తాం. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోండి. వద్దు సార్, వద్దు. నాకు డబ్బే కావాలి అనుకుంటే ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. మా మామగారు నాకు తన కంపెనీని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను వచ్చింది నా కాళ్ల మీద నేను నిలబడగలను అని నిరూపించుకోవడానికి. అది ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి నిరూపించుకో. ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? భార్గవి గారు. ఆవిడ పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చావంటేనే ఆవిడ సీరియస్ అవుతుంది. ముందు బయటికి వెళ్ళు. అధికారం ఉంది కదా అని ఆ రోజు నన్ను అవమానించావు, గుర్తుందా? రోజులెప్పుడు ఒకేలా ఉండవు, గుర్తుంచుకో. గుర్తుంచుకుంటాను. రోజులు ఎప్పుడు ఇలానే ఉండవు. మీకు మరీ కష్టంగా ఉంటే చెప్పండి, ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాను. తలా కొంత డబ్బిస్తాం. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోండి. ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? భార్గవి గారు. ఆవిడ పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చావంటేనే ఆవిడ సీరియస్ అవుతుంది. ముందు బయటికి వెళ్ళు. అధికారం ఉంది కదా అని ఆ రోజు నన్ను అవమానించావు, గుర్తుందా? రోజులెప్పుడు ఒకేలా ఉండవు, గుర్తుంచుకో. బాబు బాబు, అయ్యా 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 అయ్యా, దానం చేయండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, బాబు, అమ్మా అమ్మా, అయ్యా అయ్యా, బాబు ₹1 దానం చెయ్యయ్యా. అయ్యా అయ్యా, ఎవరైనా ₹1 దానం చేయండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ₹1 దానం చెయ్యయ్యా. అయ్యా 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 అయ్యా, బాబు ₹1 దానం చెయ్యయ్యా. అయ్యా, ఎవరైనా ₹1 దానం చేయండి అయ్యా. అమ్మా అమ్మా, దానం చేయండి అమ్మా. బాబు, 2 రోజుల నుంచి తిండి లేదయ్యా. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానయ్యా. ఏదైనా ధర్మం చేయండి బాబు. అయ్యా, నువ్వు మహారాజు అయ్యా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడయ్యా.
అయితే చివరికి రోడ్డును పడ్డావన్నమాట. ఒక్కొక్క మెట్టు ఎదిగావు. నేను ఎంత ఆపుదామని చూసినా ఆగకుండా 25 ఏళ్లలో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకెదిగావు. కానీ ఎదిగే కొద్దీ కింద పడే ప్రమాదం ఎక్కువ అనే చిన్న జాగ్రత్తని నువ్వు మర్చిపోయావు బావా. ఒక్కసారి కాలు జారి అంత ఎత్తు నుంచి కింద పడిపోయావు. ఏ స్థాయికి పడిపోయావు అంటే కనీసం నీకెవ్వరూ సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఇవ్వలేనంత స్థాయికి పడిపోయావు బావా. అంతేనా? పోనీ నేను నీకు లిఫ్ట్ ఇవ్వనా? అవసరం లేదు. నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. నా కాళ్ల మీద నేను నిలబడగలను. అరే ఏంటి బావా మరీ అంత మొండి పట్టుదల నీకు? సరే, బిజినెస్ లో సాయం వద్దు, కనీసం కార్లో అయినా లిఫ్ట్ ఇస్తాను. కాదనుకు బావా. నాకు కాళ్ళున్నాయి, నేను నడిచి వెళ్ళగలను. ఇక నుంచి నువ్వు జీవితం మొత్తం నడిచే వెళ్ళాలి కదా బావా. ఎందుకంటే కనీసం షేర్ ఆటోలో వెళ్దామన్నా కూడా నీ దగ్గర డబ్బులు లేవు కదా. నీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ కదా బావా. ఎవ్వరి దగ్గర చెయ్యి చాచవు. నువ్వు కోరుకుంటే ఈ క్షణంలో మా నాన్న నిన్ను కోటీశ్వరుని చేయగలడు. కానీ కోరుకోవు. అసలు మా నాన్న దాకా ఎందుకు? నేనే నిన్ను భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీని చేయగలను. చైనా నేను చావనైనా చస్తాను గాని నీ సహాయం మాత్రం కోరను భార్గవి. ఇది నా ఓటమి కాదు, గెలుపుకి పునాది. నీకు ఆస్తి ఒక్కసారిగా వచ్చి పడింది, కానీ నేను కష్టపడి సంపాదించుకున్నాను. నేనెక్కిన తొలి మెట్టు నుంచి అన్నీ నాకు తెలుసు. ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడే రకాన్ని కాదు. అన్నీ తెలిసిన వాడివి అలా ఎలా పడిపోయావు బావా? 25 ఏళ్లు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ఉండి ఒక భవనం కూలిపోయేలాగా ఎలా కట్టావు? మొదటి మెట్టు నుంచి అన్నీ తెలుసన్నావు కదా, మరి ఎక్కడ దెబ్బతిన్నావు? బహుశా నీ దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరో తప్పులు చేసుంటారు. అంతా మంచివాళ్ళు అని నమ్మడం నీకు అలవాటే కదా, అక్కడే దెబ్బతినుంటావు. నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ జమ్స్. వాళ్ళ పనితీరుని నేనెప్పుడూ తప్పుపట్టను. నా టైం బాగోలేక ఇలా జరిగింది. ఎందుకు నవ్వుతున్నావు? ఇందులో నవ్వే అంతేముంది? నీ అమాయకత్వం చూస్తుంటే నిజంగా నాకు నవ్వొస్తుంది బావా. ఏమన్నావు? నీ దగ్గర పనిచేసేవాళ్ళు జెమ్సా? అవునా? కానీ నీకో విషయం తెలుసా బావా? నీ బిల్డింగ్ కూలిపోవడానికి కారణం ఆ జెమ్సే. ఏంటి నమ్మకం లేదా? ఇప్పుడు నిజం చెప్పినా నువ్వేం చెయ్యలేవు కాబట్టి నిజం చెప్తున్నాను బావా. నీ మీదొట్టు నీ బిల్డింగ్ కూల్చింది నీ మనుషులే. నువ్వు బిల్డింగ్ కట్టడానికి పునాదిలో రాయి వేసిన రోజే నేను నీ మనుషులైన ఇంజనీర్ని, సూపర్వైజర్ని కొనేసి ఆ బిల్డింగ్ పడేయడానికి నేను పునాది వేశాను బావా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అందుకే మీ జెమ్స్నే పావులుగా వాడుకున్నాను. నమ్మకానికి విరుగుడేంటో తెలుసా? నమ్మక ద్రోహం. అది ఎవరు చెయ్యాలి అంటే నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో వాళ్లే చెయ్యాలి. అసలు ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు ఎలా మొదలయ్యాయో, ఎలా ముగిశాయో తెలుసా? ఈ వెన్నుపోటుతోనే బావా. ఇంత దారుణం జరుగుతుందని అసలు అనుకోలేదు రాజాగారు. ఉన్నట్టుండి బిల్డింగ్ ఎలా కూలిపోయిందో అర్థం కావట్లేదు సార్. కన్స్ట్రక్షన్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం సార్, కానీ ఇలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. మీలాంటి గొప్ప వ్యక్తికి
ఇలా జరగటం తట్టుకోలేకపోతున్నాం సార్. అదే మంత్రాన్ని ఆయుధంగా వాడాను. నీ మనుషుల నిజాయితీని నేను కరెన్సీతో ఖరీదు కట్టాను. 25 ఏళ్లకు పైగా నిర్మించుకున్న నీ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి నేను ఓపికతో సంవత్సరం ఎదురు చూశాను. పడిపోయింది నీ బిల్డింగ్ కాదు బావా, నీ నమ్మకం, నీ గొప్పతనం, నీ మంచితనం. అన్నింటినీ కూలిపోయిన ఆ భవనాల ఇటుకల క్రింద సజీవ సమాధి చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను చీదరించుకుని పక్కకు నెట్టేశావు చూడు, దానికి మూల్యం బావా ఇది. ఎన్నిసార్లు నన్ను అవమానించినా ఆ బాధని పంటి బిగువన నొక్కి పట్టి ఉంచింది ఎందుకనుకున్నావు? ఎలాంటి దెబ్బ కొట్టడానికే. బాగుంది బావా, ఆలస్యమైనా నిన్నిప్పుడు కొట్టాను చూడు దెబ్బ, చాలా చాలా బాగుంది. వస్తాను బావా. నీకు జీవితంలో ఎప్పుడైనా ఆత్మాభిమానం చచ్చిపోతే, నీకు బ్రతకాలి అని అనిపిస్తే సిగ్గు లేకుండా నాకే ఫోన్ చెయ్యి. ఉంటాను. హలో, అవునా? ఎప్పుడు మూర్తి గారు? సరే, నేను బయలుదేరి వస్తున్నా. అమ్మ చందు, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాదమ్మా, మనం బయటకు వెళ్ళాలమ్మా. పద వెళ్దాం. ఎక్కడికి డాడీ? ఎక్కడికో చెప్తాను కదా, ముందు బయలుదేరు. ముందు కాఫీ తాగండి డాడీ. కాఫీ వద్దు, ఏమొద్దు, మనం వెంటనే వెళ్ళాలమ్మా. అదేంటి డాడీ, తలనొప్పిగా ఉంది కాఫీ ఇమ్మని అడిగారు, ఇప్పుడు అది తాగకుండానే బయటికి వెళ్ళాలంటున్నారేంటి? నాకు ఇప్పుడేది తాగాలని లేదమ్మా. ఏంటి డాడీ, ఏమైంది? ఎవరికైనా ప్రాబ్లమా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అబ్బే, టెన్షన్ ఏం లేదమ్మా, కొంచెం అర్జెంట్ పనుంది, అందుకే త్వరగా వెళ్ళాలి. పదమ్మా. అది కాదు డాడీ. దయచేసి ప్రశ్నలతో విసిగించకమ్మా, పద. సరే పదండి.
డాడీ మా హాస్పిటల్ తీసుకొచ్చారు? చెప్తానమ్మా, రామరా. మూర్తి గారు ఎలా ఉంది? డాక్టర్స్ చూస్తున్నారు. ఏమైంది? ఎంత అడిగినా చెప్పరేంటి? అసలు లోపల ఎవరున్నారు? ఏమండి? ఏమండి? ఏంటండి? ఏమైంది మీకు? ఆంటీ, ఏం జరిగింది ఆంటీ? బ్రెయిన్ స్ట్రోక్. కుడి కాలు కుడి చెయ్యి పడిపోయాయి. ఏమండి? ఎంత పని జరిగిందండి? చందు, ఏమండి? ఏంటండి ఇది? ఎందుకు చందు ఏడుస్తా? పోయింది కాలు చెయ్యి, అంతేగా, ప్రాణం కాదుగా. ఏమండి? దయచేసి అంత మాట అనకండి. ఆస్తి పోయినా అధైర్యపడలేదు. కష్టపడి ఏదైనా సాధిద్దామనుకున్నాను, కానీ నేను సహకరించము అని నా కాలు చెయ్యి ముందుకేసాయి.
రాజా, మీరు ఈ టైంలో ఆవేశపడటం బాధపడటం మంచిది కాదు. దయచేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండటం కాక ఇంకేం చేయగలను డాక్టర్? అయిపోయింది. ఈ రాజా చరిత్ర ఇంతటితో కుంటుపడిపోయింది. రాజా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కాదండి, ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. మీరు మళ్ళీ లేచి తిరుగుతారు చూడండి. అవును రాజా, ఇది చాలా చిన్న స్ట్రోక్ అంతే. మీరు తొందరగానే రికవర్ అవుతారు. నాకు నమ్మకం లేదు డాక్టర్. ఆ దేవుడికి కూడా నా మీద కోపం ఉంది. అందుకే అతను చూసి చావు తప్పుకుంటాడు. నవ్విన వాళ్ళ ముందే కాలు జారిపడినట్లు ఎవరి ముందు తలెట్టుకుని మళ్ళీ నిలబడాలనుకున్నాను, వాళ్ళ ముందే ఒక ఆవిటి వాడిలా. ఏమండి, మీకు దండం పెడతాను, పదే పదే ఆ మాట అనకండి. లేదు చందు, నా పరిస్థితి ఇంతే. నా జీవితంలో ఇదే ఆఖరి దశ. అయ్యో ఏమండి, ఇక నేను నా కాళ్ళ మీద నిలబడలేను, నేను తిరగలేను.